హాయ్ ఆల్. ఈ వీడియో మార్నింగ్ చూసే వాళ్ళైతే గుడ్ మార్నింగ్, ఈవినింగ్ చూసే వాళ్ళైతే గుడ్ ఈవినింగ్. ఈరోజు వ్లాగ్లో అయితే మీరు తొలి ఏకాదశి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది అయితే చూపిస్తాను. మా ఇంటి దేవుడు అయితే వెంకటరమణ స్వామి. సో మేమైతే తొలి ఏకాదశి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాము. కొంతమంది అయితే ఈవెన్ తిరుమల అమావాస్య పండుగ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే ఆ ఫెస్టివల్ ఏం సెలబ్రేట్ చేయము. మేము తొలి ఏకాదశి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఫెస్టివల్ కూడా కొంతమంది 3 days చేస్తారు, కొంతమంది 2 days చేస్తారు. మేమైతే 2 days చేస్తాము. ఈ ఇయర్ ఏంటంటే సాటర్డే వచ్చింది. సాటర్డే సండే మేము ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసాము. సో సాటర్డే ఎర్లీ మార్నింగే లేసి ఇల్లంతా క్లీన్గా తుడిచేసుకొని, ఇంకా దేని రూమ్ క్లీన్ చేసుకొని, పటాలు, కలుషం చెమ్ము, దీపాలు అన్నీ క్లీన్ చేసుకొని, ఇంకా దాంట్లోకంతా బొట్లు పెట్టి, ఇక్కడైతే మీరు చూస్తున్నారు, నేనైతే అన్నీ క్లీన్ చేసుకొని దేవుళ్ళకి పసుపు కుంకుమ పెడుతున్నాను. ఈవెన్ కలుషంకి అంతా ఇక్కడైతే బొట్లు పెట్టుకుంటున్నాను. సో నేనైతే ఎవ్రీ వీక్ ఇలానే చేసేస్తాను. స్టార్టింగ్ అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకునేసి మళ్ళీ నేను పూజా రూమ్లో అయితే ఇలా ఫొటోస్ సర్దుకుంటాను. ఇంకా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటున్నాను. మాకైతే మేము చామంతి పూలు మళ్ళీ కాకడ పూలు తెచ్చాము. సో నేను దాంతోనే దేవునికి అలంకరించుకుంటున్నాను. విగ్రహాలు ఉంటే అవి డైరెక్ట్గా మేము ఇలా కింద పెట్టాము. ఇలా సపరేట్గా దానికి ప్లేట్లో కొంచెం బియ్యం అంటే 3 పిడుగులు అన్ని బియ్యం పెట్టి దాంట్లో విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటాము. సో ఇక్కడైతే నేను కలశం పెడుతున్నాను. ఇంకా కలశం పెట్టేసి దీపాలు పెట్టేసి ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను. దేవుళ్ళలో పూజ చేసేసాక ఇంకా కడపమానికి ఇంకా తులసికోటకి పూజ చేసుకొని వచ్చాను. బట్ ఆ క్లిప్స్ అయితే నేను క్యాప్చర్ చేసుకోలేదు. ఇంకా దేవుని రూమ్లో మాత్రం పూజ చేసింది క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ పూజ చేసేసాక బట్ ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఏం టెంకాయ కొట్టలేదు. జస్ట్ దీపాలు కలుషం పెట్టేసి దీపాలు పెట్టాము. ఎందుకంటే సాటర్డే కాబట్టి ఇంకా మేము మార్నింగే పూజ చేసాము. లేదంటే ఈవినింగ్ చేసి ఇంకా బట్టలు పెట్టి ప్రసాదాలు అంతా నైవేద్యాలు పెట్టి పూజ చేసేవాళ్ళము ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా మార్నింగే కలుషం పెట్టి పూజ చేసి ఇంక నమస్కారం చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయాక ఇంకా మేము ఆదినారాయణ స్వామి కొండకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చాక ఇంకా నైవేద్యానికి సల్బిండి, నూగులుండ్లు, మళ్ళీ పప్పుల పిండి ఉండ్లు కానీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇవి ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఇది బెల్లము పాకు పట్టుకొని ఇంకా ఫస్ట్ అయితే మేము పప్పుల పిండి ఉండలు చేసాము. పప్పుల పిండి మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని దాంట్లోకి పాకు పట్టుకొనింది పోసి పాకు కలిపి వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టాలి. మళ్ళీ నూగులుండ్లను అంతే, నూగులు క్లీన్ చేసుకొని అంటే లైట్గా వేపుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి ఇంకా సేమ్ ప్రాసెస్ పాకు పట్టి పాకు పోసి వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు కట్టేయాలి దాన్ని. నేను ఇయరే చేస్తున్నా మా అత్త హెల్ప్ తీసుకొని. లాస్ట్ ఇయర్ అంతా మా అత్త వాళ్ళే చేశారు. సో ఇయర్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నేర్చుకొని. మా అత్త అయితే ఉంది, హెల్ప్ చేస్తుంది నాకు. సో నూగులుండలు అయిపోయాక ఇంకా వట్టి సల్బిండి అంటాము. సో అది బియ్యం పిండితో చేస్తాము. బియ్యం పిండి మళ్ళీ శనగిత్తనాలు వేపుకొని శనగిత్తనాలు యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ పాకు పట్టి పాకు వేడివేడిగా ఉన్నప్పుడే అలా కలుపుకునేసి ఇవి ఉండలు కట్టుకుంటాము. ఇవన్నీ ఎందుకంటే ఈవినింగ్ పూజ అయ్యాక పసుపు కుంకుమ ఇస్తాము. సో అప్పుడు ఇవన్నీ ఇస్తాము మేము. సో అందుకని ఇవి క్వాంటిటీ ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాము. వేడివేడిగా ఉన్నట్లే ఉండలు కడితే బాగా బిగుసుగా ఉంటాయి, లేదంటే పొడి అయిపోతుంది. సో ఫాస్ట్గా చేసేసాక ఇంకా ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని పెద్దవాళ్ళకి బట్టలు పెడతాము. సో బట్టలు పెట్టి ఇంకా మేము ఏమేమి ప్రిపేర్ చేసామో ఉండలు కానీ అంతా పెట్టి సో పూజ చేసాము. ఇక్కడ ఏమంటామంటే తలగేస్తాము అంటాము. సో తలగేసేసి అది ఒకటే ఇట్లా 3 వేస్తాము. ఏమేమి అంటే ఆ రోజు మేమేమి ఫుడ్ ఐటమ్స్ ఏం ప్రిపేర్ చేసేది, జస్ట్ ఇట్లా పిండి ఉంటలు మాత్రం చేసి ఇలా నైవేద్యంగా పెట్టి బట్టలు పెట్టి ఇట్లా ఒక తాంబూలం పెట్టి ఇంకా ధూపం వేసి పూజ చేసుకుంటాము. సో ఆ రోజు హోల్ డే మేము ఉపవాసం ఉంటాము. ఈవినింగ్ వచ్చి జస్ట్ ఆ ఉండలో తిని పెసరబ్యాళ్ళు అంటే దీంట్లోకి ఉప్పు కారం ఏం వేసలేదు, జస్ట్ అలా క్యారెట్, కుకుంబరు మళ్ళీ పెసరబ్యాళ్ళు వేసి
చేస్తాము. ఇంకా మార్నింగ్ అయితే నెక్స్ట్ డే సండే మార్నింగ్ అయితే ఇలా అన్ని ఫుడ్ పలావు, మళ్ళీ మిర్చి బజ్జీ, పలావ్లోకి రైతా, బీన్స్ పల్లిము, మళ్ళీ పెసరబ్యాళ్ళు పల్లిము, రైసు, పప్పు, వడియాలు అన్నీ ప్రిపేర్ చేసి ఇది మళ్ళీ మేము మార్నింగ్ వచ్చి మళ్ళీ తలుగేస్తాము. లైక్ ఇది అంతే 3 వేస్తాము. 3 వేసి మళ్ళీ పూజ చేసి టెంకాయ కొట్టి ఫస్ట్ ఇంట్లోటోళ్ళు అంటే ఇంట్లోటోళ్ళు అంటే ఎవరు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ పెట్టి ఇంకా మళ్ళీ రిలేటివ్స్ని నైబర్స్ని అంతా ఇన్వైట్ చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టి ఇంకా తాంబూలం ఇస్తాము. సో ఈ లాగు మీకు ఈ లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్స్. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే డెఫినెట్గా ఇవ్వండి. మరొకటి వీడియోలో మీ ముందుకు వస్తాను. బాయ్.